సిడ్నీలో సచిన్ టెండూల్కర్కి ఫ్యాన్స్ ఉన్నారా? అలానే నేచర్ని మనం లవ్ చేస్తే అది మనల్ని తిరిగి లవ్ చేస్తుందా? ఈ 2 లైన్స్కి మీకు ఆన్సర్ కావాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అలానే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందున్న బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఆస్ట్రేలియా అంటే మనందరికీ గుర్తొచ్చేది మెయిన్గా స్పోర్ట్స్ అంటే ఆస్ట్రేలియా ఎంత ఫేమసో మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు. ఇంకా క్రికెట్ విషయానికి వస్తే ఇంకా ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ లెవెల్ కానీ వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్ కానీ ఇవన్నీ వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా వరల్డ్లో అయిన వరల్డ్ కప్స్లో 6 వరల్డ్ కప్స్ ఆస్ట్రేలియానే గెలిచిందనమాట. అంటే వాళ్ళ డెడికేషన్ లెవెల్ ఏ లెవెల్లో ఉంటుందో మీరే ఆలోచించండి. సో ఏ వరల్డ్ కప్స్ ఎప్పుడు జరిగినా అందులో విన్నింగ్ స్ట్రీక్ అనేది ఆస్ట్రేలియాకి 79%. ఒక సర్వే రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. సో ఈ సర్వే ప్రకారం వాళ్ళు ఏ మ్యాచ్ అయినా ఎంత డెడికేషన్తో ఆడతారో, ఎంత విన్నింగ్ స్ట్రీక్ వాళ్ళకు ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే వాళ్ళు ఒకటే స్ట్రీక్లో 3 టైమ్స్ వరల్డ్ కప్ అనేది గెలిచారు. 1999 నుంచి 2007 వరకు. అంటే వరుసగా 3 టైమ్స్ ఆస్ట్రేలియానే గెలిచింది వరల్డ్ కప్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే సిడ్నీ గ్రౌండ్లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచెస్, అంటే డే 1 నుంచి ఇప్పటిదాకా జరిగిన మ్యాచెస్లో సర్వే రిపోర్ట్స్ ప్రకారం 55% గెలవడానికి ఆస్ట్రేలియాకే ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళకి ఏ లెవెల్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళకి బేస్ ఉందో మీరే ఆలోచించుకోండి. ఇంకా ఆస్ట్రేలియన్ ఫుటీ కానీ అలానే టెన్నిస్ మ్యాచెస్ కానీ వీటిలో కూడా ఆస్ట్రేలియాది చాలా టఫ్ టీమ్ అండ్ ఆల్సో చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే టీం అనమాట వేరే కంట్రీస్ అన్నిటికీ. సో ఇంకా ఆ విషయాలు చెప్తే ఈ వీడియో చాలా లెందీ అయిపోతుంది. సో మన టాపిక్ క్రికెట్ కదా, దాని గురించే మాట్లాడదాం. సో ఇలాంటి హోమ్ గ్రౌండ్లో ఇలాంటి బేస్ ఉన్న దగ్గర వాళ్ళకు కూడా చెమటలు పట్టించేలాగా మన ఇండియన్ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ 2004లో అయిన టెస్ట్ మ్యాచ్లో 241 రన్స్ స్కోర్ చేసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోరింగ్ బ్యాట్స్మెన్ కింద తన రికార్డ్ అనేది బ్రేక్ చేశాడు. ఆ 2004లో జరిగిన టెస్ట్ మ్యాచ్కి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, ఆడియన్స్ అందరికీ కూడా అసలు సచిన్ టెండూల్కర్ కొట్టే 4లకి 6లకి వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోయిందంటే మీరు ఆలోచించండి. ఆ మ్యాచ్ అయిన తర్వాత సచిన్ ఒక హాట్ టాపిక్ కింద ఆస్ట్రేలియాలో మారిపోయాడు. అప్పటిదాకా ఉన్న డొనాల్డ్ బ్రాడ్మన్ కానీ వీళ్ళు కూడా సచిన్కి ఫ్యాన్స్ అయిపోయారు. ఈ రోజు కూడా బ్రాడ్మన్ ఏం చెప్తారు అంటే సచిన్ టెండూల్కర్ ఈజ్ ద గాడ్ ఆఫ్ క్రికెట్ అని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే బ్రాడ్మన్నే ఆస్ట్రేలియన్స్ చాలా హయ్యెస్ట్ లెవెల్లో క్రికెట్లో ఈజ్ ద నెంబర్ 1 మ్యాన్ కింద నమ్ముతారు. అలాంటి బ్రాడ్మనే సచిన్కి ఫ్యాన్ అయిపోయాడు అంటే సచిన్ లెవెల్ ఏంటో మీరు ఆలోచించుకోండి. సో ఆ టెస్ట్ మ్యాచెస్ అనే కాదు, ఆ తర్వాత జరిగిన టెస్ట్ మ్యాచెస్లో ఇంకొక 5 టెస్ట్ మ్యాచెస్లో కూడా 785 రన్స్ ఓన్లీ సచిన్ టెండూల్కరే కొట్టాడు. అది ఓన్లీ సిడ్నీ గ్రౌండ్లో. సో సిడ్నీ గ్రౌండ్లో సచిన్కి ఫ్యాన్స్ పెరిగిపోతూ వచ్చారనమాట ఆ టైంలో. ఇంకా ఆ తర్వాత నుంచి సచిన్ టెండూల్కర్ని చూడడానికి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ పెరిగి, అలానే ఆడియన్స్ కూడా ఆస్ట్రేలియన్ ఆడియన్స్ కూడా సచిన్ టెండూల్కర్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోవడంతో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇది ఎంత హాట్ టాపిక్ అయిందంటే గవర్నమెంట్ కూడా సచిన్ టెండూల్కర్కి ఏదో ఒక పెద్ద రివార్డ్ ఇవ్వాలి అని చెప్పి ఒక స్టాండ్ని సిడ్నీ స్టేడియంలో ఒక సెపరేట్ స్టాండ్ని సచిన్ టెండూల్కర్ కోసమే అనౌన్స్ చేశారనమాట. ఆస్ట్రేలియాలో సచిన్ టెండూల్కర్కి ఒక సెపరేట్ స్టాండ్ ఉందంటే మీరు సచిన్కి ఏ లెవెల్లో ఫ్యాన్ బేస్ ఆస్ట్రేలియా సిడ్నీలో ఉందో మీరే అర్థం చేసుకోండి. మొత్తం 5 స్టాండ్స్ ఉంటాయి ఆస్ట్రేలియాలో. అందులో 4 స్టాండ్స్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి మాత్రమే అనౌన్స్ చేశారు. కానీ ఒకే ఒక స్టాండ్ అవుట్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్లేయర్కి అనౌన్స్ చేసింది అంటే అది మన సచిన్ టెండూల్కర్కి మాత్రమే. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సచిన్ టెండూల్కర్ ఏ లెవెల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద అయ్యారో ఆస్ట్రేలియాలో మీరే అర్థం చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆస్ట్రేలియన్ స్పోర్టింగ్ విషయంలో 1993లో ఆస్ట్రేలియా ఒలింపిక్ గేమ్స్కి 2000లో జరగాల్సిన ఒలింపిక్ గేమ్స్కి బిడ్ చేసిందనమాట. సో ఆ బిడ్ వాళ్ళు గెలిచారు 1993లో. అంటే 2000లో ఆస్ట్రేలియా హోస్ట్ చేయడానికి. ఆ బిడ్ గెలిచిన తర్వాత
ఆస్ట్రేలియా 400 ఏకర్స్లో మొత్తం ఈ స్పోర్ట్స్కి రిలేటెడ్ అన్నీ డెవలప్ చేద్దామని సిడ్నీ ఒలింపిక్ పార్క్లో ఒక ఏరియాలో మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అనేది స్టార్ట్ చేసి ఇక్కడ స్విమ్మింగ్ కానీ ఇక్కడ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ అలా డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిటినీ హోస్ట్ చేయడానికి ఒక 400 ఏకర్స్లో మొత్తం డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది ఎప్పుడైతే ఈ ఒలింపిక్ బిడ్ ఆస్ట్రేలియాకి వచ్చిందో. సో ఆ టైంలో ఏమైంది అంటే అంతా వర్క్స్ అన్నీ బాగా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకో పెద్ద ఛాలెంజ్ వచ్చింది. సేమ్ మన ఒపేరా హౌస్కి వచ్చినట్టు కానీ హార్బర్ బ్రిడ్జ్కి వచ్చినట్టు కానీ ఇది ఇంకో ఛాలెంజ్ వచ్చింది. అదేంటి అంటే వీళ్ళు కరెక్ట్గా సిడ్నీ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ పక్కనే ఒక క్వారీ ఉండేదన్నమాట. అంటే ఈ సిడ్నీ ఒలింపిక్ పార్క్ అన్నీ బిల్డ్ చేయకముందు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ అన్నీ కట్టకముందు సిటీ కన్స్ట్రక్షన్కి ఈ క్వారీ నుంచి క్లే తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేసి కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ వాడేవారు అనమాట. సో మనకు చూసుకుంటే క్లే అనేది బ్రిక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ క్వారీలో బాగా తవ్వి అక్కడ ఉండే క్లేని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ క్వారీని అలా వదిలేశారు. సో ఈ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసుకుంది అంటే ఆ క్వారీ ఉన్న ప్లేస్లో పార్కింగ్కి అలాట్ చేసుకుని ఆ ప్లానింగ్ ప్రకారం చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇదంతా అవుతున్నప్పుడు కొంతమంది సైంటిస్టులు ఆ క్వారీకి వెళ్ళి వాళ్ళు టెస్టులు చేసుకుని వాళ్ళు చూశారు ఆ క్వారీలో ఏం నడుస్తుంది అని. అక్కడ ఏమవుతుందంటే ఒక చిన్న పాండ్ డెవలప్ అయిందనమాట ఆ క్వారీని అలా వదిలేయడం వల్ల. అది ఆల్మోస్ట్ 1988లో దాన్ని వదిలేశారు. ఆల్మోస్ట్ 78 years ఆ క్వైరీని బాగా వాడి దాన్ని బాగా తవ్విన తర్వాత వదిలేశారు. బ్రిక్ డిమాండ్ ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అయిందో సో ఆ క్వైరీలో ఏమైందంటే ఒక చిన్న పాండ్ అనేది డెవలప్ అయింది. సో ఆ పాండ్లో ఏముంది అని చెప్పి సైంటిస్టులు ఈ ప్లానింగ్ కమిషన్ వీళ్ళందరూ వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు షాక్ అయిపోయే విషయం బయటపడింది. అదేంటి అంటే గ్రీన్ అండ్ గోల్డ్ బెల్ ఫ్రాగ్స్ అని ఒక చాలా రేర్ స్పీషీస్ ఫ్రాగ్స్ వాళ్ళకి అక్కడ కనపడ్డాయి అనమాట. సో అక్కడున్న సైంటిస్టులు వేరే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వీళ్ళందరూ చాలా షాక్ అయ్యి ఇంత రేర్ స్పీషీస్ ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి వాళ్ళు షాక్ అయ్యారు. వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఈ క్వైరీని వాళ్ళు కొన్ని ఇయర్స్ వాడకుండా వదిలేయడం వల్ల నేచర్ మళ్ళీ దాన్ని రీబౌండ్ చేసుకుని దాన్ని హోమ్ గ్రౌండ్ కింద చేసుకుని అక్కడి ఫ్రాగ్స్ అన్నీ రావడం స్టార్ట్ అయింది. ఈ ఫ్రాగ్స్ ఓన్లీ వెట్లాండ్స్లోనే ఉంటాయి అన్నమాట, వేరే ఎక్కడ ఇవి సర్వైవ్ అవ్వవు. సో వీళ్ళకి అర్థం కాలేదు, మనం ప్లానింగ్లో ఇలా అనుకున్నాం కదా, ఇదేమో గ్రౌండ్ పక్కనే ఉంది, ఇది ఒక చాలా క్రూషియల్ స్పాట్, ఏం చేద్దామని వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. సో అలా అని ఫ్రాగ్స్ హ్యాబిటాట్ని మనం డిస్టర్బ్ చేస్తే మళ్ళీ వీటికి హ్యాబిటాట్ లేక చాలా ఫ్రాగ్స్ చనిపోతాయి. అసలే ఇవి చాలా ఎండేంజర్డ్ స్పీసీస్ అని వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి దానికోసం ఆ ప్లేస్ని అలా అలాట్ చేసింది కూడా క్యాన్సిల్ చేసుకుని ఆ పాండ్ని అలానే వదిలేశారనమాట. అలా వదిలేసిన తర్వాత ఈ స్పోర్ట్స్ అన్నీ జరిగినాయి, అంతా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలామంది అక్కడికి వచ్చిన టూరిస్టులు కానీ ప్లేయర్స్ కానీ ఈ క్వారీ ఏంటి స్టేడియం పక్కనే ఇలా వదిలేశారు అని చెప్పి వాళ్ళందరికీ డౌట్ వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగారు, ఇదేంటి మీరు అంతా ఇంత బాగా డెవలప్ చేశారు, ఆ క్వారీ విషయంలో ఎందుకు అలా పట్టించుకోలేదు అంటే గవర్నమెంట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని వాకింగ్ ట్రాక్ని పెట్టి ఒక బ్రిడ్జ్లా కట్టి బ్రిక్ పిట్ వాక్ అని చెప్పి అక్కడ వాళ్ళు నేమ్ చేశారు దాన్ని. అలానే దాని ఇంపార్టెన్స్ కూడా బోర్డ్స్ పెట్టి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ ఒక రేర్ స్పీషీస్ ఫ్రాగ్స్ అనేవి ఉంటున్నాయి, అందుకే నేచర్ని మేము డిస్టర్బ్ చేయకుండా దీన్ని ఇలా డెవలప్ చేశాము అని చెప్పి అక్కడ ఇలా సెట్ చేయడము, ఆ బ్రిడ్జ్ వాకింగ్ ట్రాక్ చేయడము, అలానే వాకింగ్ చేసుకునే వాళ్ళు సైక్లింగ్ చేసుకోవడానికి తిరగడానికి ఒక రౌండ్ ఫామ్లో ఈ బ్రిడ్జ్ని అనేది కట్టారు. బ్యూటిఫుల్ ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ వస్తే నేను సిడ్నీ ఒలింపిక్ పార్క్కి వెళ్ళినప్పుడు ఈ స్టేడియం కానీ మిగతా కాంప్లెక్సెస్ అన్నీ చూసి ఈ బ్రిక్ పిట్ వాక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంకా నా దగ్గర డ్రోన్ కూడా ఉంటే డ్రోన్ కూడా తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ వాక్ మొత్తం చూశాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఆ క్వారీ కూడా మనకు క్లియర్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే డ్రోన్ని పైకి పంపించి అక్కడ కొన్ని షాట్స్ తీస్తుంటే నాకు షాకింగ్ విషయం ఒకటి తెలిసింది. అదేంటి అంటే నా డ్రోన్ పైకంటా వెళ్ళాక పైనుంచి వ్యూ చూస్తే ఆ పాండ్ ఒక హార్ట్ షేప్లో ఫామ్ అయింది. సో నేను ఇంటికి వచ్చాక ఏం ఆలోచించాను అంటే ఏంటి నేచర్కి మనుషులు ఇచ్చిన గిఫ్ట్కి నేచర్ కూడా రెస్పాండ్ అయ్యి ఒక హార్ట్ సింబల్ ఫామ్ చేసిందా ఏంటి అనేది నాకు చాలా క్యూరియాసిటీగా అనిపించింది. ఎందుకంటే అది ఒక హార్ట్ షేప్లో ఫామ్ అవడం అనేది చాలా పెద్ద విషయం. అదేదో వాళ్ళు న్యాచురల్గా వదిలేశారు సరే, కానీ అది హార్ట్ షేప్లో ఎలా చేంజ్ అయింది అనేది నాకు చాలా క్యూరియాసిటీగా అనిపించిన తర్వాత సో నేను అందుకే ఎక్స్క్లూజివ్గా డ్రోన్ షాట్ కొట్టాను మీ అందరికీ చూపించడానికి. ఇప్పుడు ఈ డ్రోన్ షాట్ చూడండి, నేను ప్లే చేస్తున్నాను. మీకు కూడా హార్ట్ సింబల్ కనిపించిందో లేదో చెప్పండి. నాకైతే కనిపించింది. సో ఈ వీడియో చూసి ఎలా ఉందో మనం డిస్కస్ చేద్దాం.
సో చూసారు కదా వీడియో, మీకు కూడా హార్ట్ సింబల్ కనిపించింది అని అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే నేచర్కి మనం లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే అది తిరిగి మనకి ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎందుకంటే నేచర్ మనిషిలాగా మాట్లాడి చెప్పలేదు కదా తన ప్రేమని, ఇలా ఒక హార్ట్ సింబల్లో మనకు చూపించింది అని మనం అనుకోవాలి. సో అలా సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ ఎలా అయితే బ్రేక్ చేసి ఆస్ట్రేలియా గ్రౌండ్లో తన సత్తా ఎలా చాటాడో మీ అందరికీ క్లియర్గా చెప్దామనే వీడియో చేస్తున్నాను. ఇంతమంది ప్లేయర్స్ ఉండగా ఒక్క సచిన్కే అంత హానర్ దక్కింది అంటే అది మామూలు విషయం కాదు. అది ఓన్లీ సచిన్ టెండూల్కర్కే పాసిబుల్ అయింది మన ఇండియా నుంచి. అండ్ ఆల్సో ఇంకా ఈ వాక్ దగ్గరికి వస్తే ఈ వాక్ కూడా ఎలా హార్ట్ సింబల్ ఫామ్ అయిందో నాకు ఇంకా మిస్టరీ కిందనే ఉంది. నాకు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అది ఎలా జరిగింది అని చెప్పి. సో మీరెవరైనా సిడ్నీ ఒలింపిక్ పార్క్కి వెళ్తే ఈ క్రికెట్కో లేదంటే ఇంకేదో స్పోర్టింగ్ యాక్టివిటీ చూడడానికి వెళ్తే ఈ బ్రిక్ పిట్ వాక్ అనేది మిస్ అవ్వకుండా చూడండి. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అలానే మీకు టైం కుదిరితే అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి ఆ వాటర్ని కూడా చూడండి. వాటర్ కూడా చాలా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఒక 5 minutes కూర్చుంటే మీకు కూడా చాలా పీస్ఫుల్ మూమెంట్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా ఈ ప్లేసెస్ని అయితే కవర్ చేయండి. నేను ప్రతిదీ మీకు క్లారిటీగా చెప్పాలని ఆఖరికి ఆ చిన్న ఫ్రాగ్ హోమ్ కూడా మీకు కవర్ చేయడం జరిగింది. సో అలానే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.